ఇప్పుడు మాట్లాడేటువంటి కొంతమంది మన మిత్రులు ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేస్తే పిల్లలు బాగుంటారు లేకపోతే వ్యవస్థ బాగుపడుతుందనే సలహా ఇచ్చిన సంతోషం. సమాజంలో అత్యంత కష్టమైన పని ఏంటంటే సేవ చేయాలనుకోవడం పెద్ద కష్టం. ఇంకేది కష్టం కాదు, సేవ చేయడమే పెద్ద కష్టం పని. మీరు సేవ చేయాలని మనతోటి కానీ చాలా విమర్శలు వెనక లాగడానికి ఉన్నటువంటి ఇది ప్రోత్సహించడం తక్కువ. లాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ప్రోత్సహించవాలి చాలా తక్కువ. బట్ ఆ తక్కువలో కూడా సో మీ అందరూ వచ్చినందుకు ఇది చాలా సంతోషం. ఏదైనా మనం సాధించాలంటే ఒకేసారి 1000 మందో 2000 మందో 100 మంది రాదు. ఒక్కడితో ప్రారంభం అవుతుంది. ఆ ఒక్కడ సరైనడైతే ఎవడు ఆపలేదు, ఏది ఆగదు. విమర్శలు కాదు ఏది వచ్చినా అంటే సంకల్పం ఉండాలి. మంచి చేయాలని ఒక తాపత్రయం సంకల్పం ఉన్నప్పుడే 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా ఒక సమానం. గుర్తుపెట్టు, ఆ ఒక్కడే. సో ఆ పిల్లర్ మెయిన్. ఇప్పుడు బిల్డింగ్ కడతా పిల్లర్సే కదా మెయిన్. ఆ పిల్లర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. పిల్లర్స్ 100 పిల్లర్స్ వేరు కదా ఒక ఇంటికి. సో ఆ పిల్లర్స్ మెయిన్. గ్రౌండ్ లెవెల్లో మనకు కావాల్సింది ఆ చిత్తశుద్ధి ఉన్నటువంటి ఆ మనుషులు కావాలి. సో మన సొసైటీకి అంతకన్నా మించి చిత్తశుద్ధి ఉన్నటువంటి మనుషులు మన దగ్గర ఉన్నారు. సో ఖచ్చితంగా మనము మంచి చేసి తీరుతాం, దాంట్లో నో డౌట్. దాంట్లో ఎప్పుడు ఆలోచించవలసిన లేదు. అయితే మనం ఆలోచించవలసిందే, ఎవరో చేస్తారో వాళ్ళు చేస్తారని కాదు. ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఉంది. నేను చెప్తున్నాను ఇలా చేయండి అని కాదు. ఇలా చేస్తే బాగుంటుంది. ఎవరు ఇంప్లిమెంట్ ఏం చేస్తారు? నేను కూడా భావిస్తున్నాను దాంట్లో. నేను కూడా భాగస్వామ్యాన్ని ఫీల్ అవ్వాలి. మనం మాత్రం ప్రజలు ఇప్పుడు ఏదో మనం ఏదో చెప్పి కానీ మారిపోవడానికి అంత సిద్ధంగా ఎవరు లేరు. మా పిల్లల్ని తిరిగి మన మీద కేసు పెడతారు, మీకు తెలుసో తెలియదు. మంచి చెప్తే మన మీద కేసు పెడతారు. అది గుర్తుపెట్టుకోండి. మా పిల్లలు మాకు తెలియదని కూడా చెప్పడం కంటే మన తలకి ఎక్కడో పెట్టుకోవాలి. విద్యావస్థలు అదే జరుగుతుంది. అలాగే